బాలకోట గారు నమస్తే సార్. నమస్తే. బాలకోట గారు, ఈ విషయం 2 రోజుల నుంచి కూడా అసలు పొలిటికల్ సర్కిల్స్ లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, విపరీతంగా నలుగుతూ ఉందన్నమాట. ఉమ్, ఏంటంటే మొన్న జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారు, నాగేంద్ర బాబు గారు మరి తెలిసి చేశారో తెలియకుండా చేశారో కానీ ఇద్దరు కూడా రెండు హార్ష్ కామెంట్లే చేశారు. ఒకటి, ఉమ్, పవన్ కళ్యాణ్ గారు 40 సంవత్సరాలు ఉన్న తెలుగుదేశం పార్టీని, 40 సంవత్సరాలుగా రాజకీయం చేస్త తెలుగు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం చేస్తున్న తెలుగుదేశం పార్టీని నేనే నిలబెట్టాను అని చెప్పి ఆయన చాలా గర్వంగా చెప్పుకున్నారు. అలాగే నాగేంద్ర బాబు గారు ఒక లూజ్ టంగ్ కామెంట్ చేశారు, దాంట్లోకి వెళ్ళొద్దు. కాకపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు సార్. నిజంగా పవన్ కళ్యాణ్ గనక తెలుగుదేశాన్ని నిలబెట్టుంటే ఆ రోజు ప్రజారాజ్యాన్ని అమరిచ్చేవాడా? ఆ రోజు ప్రజారాజ్యాన్ని అమర్చకుండా కాపాడుకోవాల్సింది కదా. అలా అలా అలాగే అలాగే మరి ఆయన నిలబెట్టడానికి చాలా పార్టీలు ఉన్నాయి కదా. అసలు ఒక కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు అసలు ఎలా ప్రవర్తించాలి? ఇప్పుడు ఈలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడొచ్చు కదా. ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ నిలబడింది అంటే అది తెలుగుదేశం మద్దతుతోనే. తెలుగుదేశం మద్దతు లేకపోతే మనం కూడా చూసాం. 2024 ఎలక్షన్ రిజల్ట్ రాగానే చంద్రబాబు నాయుడు కోసం ఇండియా కూటమి అంతా కూడా మంచి మంచి ఆఫర్లు ఇస్తా ఉన్నారు. ఆ రోజు కనుక చంద్రబాబు నాయుడు గారు అటిల్లుంటే ఈ రోజు మోడీ గారి ప్రభుత్వం ఉండేది కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా అలా లూజ్ టాక్ చేయలేదు. వీళ్ళకి ఎందుకు సార్ ఇది రాజకీయ పరిణితి లేకపోవటమా? ఎందుకు ఇలాంటి మాటలు వస్తా ఉన్నాయి? శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే సార్. 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీ గెలిపించింది, బతికిచ్చిందనే. అంతేగా, వాళ్ళు చెప్పింది అదే కదా. ఆ, అంటే 40 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీ బతికిచ్చింది. ఉమ్, మరి జనసేన పార్టీని ఎవరు బతికిచ్చారు? ఉమ్, మోడీ. అంటే జనసేన పార్టీనే బతికించుకుంది. ఉమ్, మరి భారతీయ జనతా పార్టీని ఎవరు బతికిచ్చారు? ఉమ్, ఇప్పుడు మీకు చిన్న విషయం తెలిసేమో, మీకు ఉమ్, చిన్న విషయం తెలుసో లేదో తెలియదు కానీ ఉమ్, ఇవన్నీ కూడా చిన్న మెదడు దిగితే వచ్చిన ఉమ్, మాటలు ఇవి. ఆ, జనసేన బతికిచ్చింది, తెలుగుదేశాన్ని బతికిచ్చింది, బీజేపీని బతికిచ్చింది, ప్రభుత్వాన్ని అప్పజెప్పింది ప్రజలు. ఉమ్, మేము తెలుగులో చెప్తున్నాం. ఉమ్, మేము, ఆ, ఇంకా చెప్పాలంటే నేను, ఆ, ఈ రాష్ట్రంలో 5 ఏళ్లలో పడ్డ అరాచకాలకే ప్రజలు ఇచ్చిన తీర్పు అది. ఉమ్, అక్కడ జనసేన అక్కర్లా, ఉమ్, శ్రీకాంత్ గారు పార్టీ పెట్టా కూడా వస్తాడు. ఉమ్, అక్కడ తెలుగుదేశమే అక్కర్లా, ఉమ్, పాలకోటే పార్టీ పెట్టా వస్తాడు. ఉమ్, ప్రజలు ఆ ప్రభుత్వాన్ని ఈసడించుకున్నారు. ఉమ్, ఈ ప్రభుత్వం పరిపాలనలో ఒక్కరోజు కూడా ఉండటానికి అనర్హం అని చెప్పి తీర్మానించుకున్నారు. ఆ, అంటే అన్ని ఉద్యమాలు జరిగినాయి ఈ ఆంధ్రప్రదేశ్లో. ఉమ్, అన్ని సామాజిక వర్గాలు రోడ్డు ఎక్కినాయి. ఉమ్, ఒక పొయ్యి మీద పెట్టిన పెనంలాగా సలసల సలసల పరిపాలన కాగింది. ఉమ్, ఆ సన్నివేశంలో 3 పార్టీలు ఉమ్, కలిసినాయి. ఉమ్, 3 పార్టీలు కలవటానికి కూడా ప్రజల నాడే కారణం. ఉమ్, ప్రజల గనక కలవకపోతే, 3 రాజకీయ పార్టీలు కలిసి పోటీ చేయకపోతే చేతకరిస్తారన్న సంగతి 3 పార్టీలకు తెలుసు. ఉమ్, కలిసే పొత్తు పెట్టుకున్నాయి. ఉమ్, ఏ రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల సమయంలో ప్రజల నానుడు ఎలా ఉందనే దాని మీదే పొత్తు పెట్టుకుంటాయి. ఉమ్, ఇష్టం ఉండా ఇష్టం లేకపోయినా రాజకీయ పొత్తులు అట్నే జరుగుతాయి. కాబట్టి జనసేన గెలిపించింది ఉద్యమాలే, తెలుగుదేశం పార్టీని గెలిపించింది ఉద్యమాలే, భారతీయ జనతా పార్టీని గెలిపించింది ఉద్యమాలే. ఉమ్. మీరు ఇప్పుడు మాట్లాడుతూ సరే తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీ గెలిపించిందని అంటున్న మాట ప్రశ్నించి నాగబాబు గారు కర్మ అన్న మాట మాత్రం వదిలేయండి అని అన్నారు. అంటే చెప్పండి, మీరు చెప్పండి. ఏంటి దానికి సంబంధించిన రిడక్షన్ ఏంటి? మీకు భయపడుతున్నారు మీరు నాగబాబు అంటే? ఆ, సార్, పవన్ కళ్యాణ్ అంటే ఆ, అన్నా ఏమన్నా భయపడతామేమో కానీ నాగబాబుకి ఎందుకు భయపడతాం సార్? మరి వదిలేయాలనే మాట ఎందుకన్నావు? అంటే మళ్ళా టాపిక్ డైవర్ట్ చేయడం ఎందుకు? ఎందుకంటే ఇక్కడ ఇద్దరు తప్పు చేశారు. ఇద్దరు కూడా మాట్లాడుకోవడం మాటలు మాట్లాడారు. సో చాలు. నాగేంద్ర బాబు గారి గురించి మనం అంతకు ముందు కూడా ఒకసారి మాట్లాడి ఉన్నాం. శ్రీ పవన్ శ్రీ కళ్యాణ్ గారు ఒక శ్రీ పార్టీ శ్రీ- పార్టీ అధినాయకుడు అయ్యి అలాంటి లూజ్ టాక్ చేయొచ్చు అన్నది ఇక్కడ మెయిన్ పాయింట్ సార్. శ్రీకాంత్ గారు, ఉమ్, ప్రజాస్వామ్యంలో ఎవరికి అధికారం ఇచ్చినా ప్రజలు ఇస్తారండి. ఉమ్, ప్రజలే దేవుళ్ళు, ప్రజలే చారిత్రక నిర్మాతలు, ఓటర్లే దేవుళ్ళు. ఇది వాళ్ళకే తెలుసు. కాకపోతే మైకి తీసుకున్న తర్వాత ఊగిపోవాలి కాబట్టి నేను లేకపోతే శ్రీకాంత్ గారికి బతికే లేదంట. ఉమ్, శ్రీకాంత్ గారు మైకి తీసుకొని అసలు నేను లేకపోతే బాలకోట అన్నం తినడం అంట. ఉమ్, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రగల్భాలకి చప్పట్లకి ఏళ్ళకి బలికి వస్తాయి తప్ప ఉమ్, ప్రజలందరూ కూడా ఆశీర్వదించకపోతే వీళ్ళు ఎంత ఎట్ట గెలుస్తారండి?
ఉహుం, జగన్మోహన్ రెడ్డి అలాంటి దుర్మార్గమైన పరిపాలన చేయకపోతే వీళ్ళు ఎలా గెలుస్తారండి? ఉహుం, మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం? ఉహుం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠాన్ని తాంబూలంలో పెట్టి ఆకు ఒక్క పూలు పళ్ళు పెట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పి నేనే డిబేట్లో చెప్పాను. ఉహుం, ఆయన పరిపాలన దుర్మార్గంగా ఉండబట్టే కూటమి పార్టీకి అవకాశం వచ్చింది. పరిపాలన ఇప్పుడు రాజకీయ మేధావితనం, రాజకీయ అనుభవం ప్రజల కోణంలో చూడాలి తప్ప నేనుంటేనే నువ్వు ఉంటావు, నువ్వు ఉంటేనే నేను ఉంటాను అని అనుకుంటే ఇది మనస్పర్ధలకు దారి చేస్తుంది. ఉహుం, భవిష్యత్తులో కార్యకర్తల మధ్య తారతమ్యాలు వస్తాయి. ఆల్రెడీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఇది వైరల్ అయ్యింది. ఉహుం, నాకు ఎవరో పెట్టారు, ఒక కుక్క బండి నీడన పోతా ఉంటుంటదంట. ఉహుం, పోతూ అది అంటుంది కుక్క, ఉహుం, ఈ బండి నేనే లాగుతున్నాను అని. ఉహుం, ఇలా వాళ్ళ మీద పెట్టారు, వాళ్ళు వీళ్ళ మీద పెట్టారు. ఉహుం, అంటే ఇదేమవుతుందంటే ఒక రాజకీయ స్నేహభావానికి ఇబ్బందికరమైన అంశం. ఒక పక్కేమో చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారేమో చంద్రబాబు నాయుడు గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటాడు. ఉహుం. ఆ మాట విన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో చిరునవ్వులు నవ్వుతాడు. ఇక్కడ మళ్ళీ మైకు తీసుకొనేమో వాడు వర్మ కాదు కర్మ అంటాడు ఒక ఆయన. ఉమ్, లేదా ఈ పార్టీని తెలుగుదేశం పార్టీని నేనేలాగా బండిలాగా దానికి ఇరుసు కట్టా ఎద్దులు కట్టా అంటాడు ఒక ఆయన. దీన్ని ఏమంటారండి? ఇవే. కాబట్టి అంటే ప్రధానమైన బాధ్యత వహించే నాయకులు వాళ్ళు మాత్రం చాలా జాగరూకతగా మాట్లాడాలండి. కిందోడు ఎవడో మాట్లాడిందంటే తప్పు లేదు. మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఒక వ్యాఖ్య చేసినా అది పెద్ద ఇబ్బంది ఏం కాదు. బాలకోట ఏదైనా తప్పు మాట్లాడినా కూడా పెద్ద ఇబ్బంది ఏం కాదు. కానీ బాధ్యతలో ఉన్నప్పుడు మాత్రం బాలకోటయ్య మాట్లాడకూడదు, శ్రీకాంత్ గారు మాట్లాడకూడదు. అదంతా చూసుకోవాలి. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఆ జనాన్ని చూశారు, జనం బాగా వచ్చారు, పిఠాపురం పూనకం వచ్చింది, ఊగిపోయారు. ఆ, అలా ఎవరైనా ఊగుతూనే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఊగిపోలా. సిద్ధం సభల్లో ఏం చేశాడు? చొక్కా ఇప్పాడా? ఉమ్, చొక్కాలు మడతాయండి, ఉమ్, లుంగీలు పైకెత్తండి, ఉమ్, మళ్ళీ కట్టుకోమాకండి ఉమ్. అని చెప్పింది కదా. అలాగే సార్. ఏమైపోయింది? ఉమ్, అలాగనే ఉంటుంది. అందుకని ఉమ్, రాజకీయ పార్టీ అధినేతలు ప్రజా కోణంలోనూ ప్రజాస్వామిక కోణంలో ఆలోచించాలి. ప్రజలు మనకు అధికారాన్ని కట్టబెట్టారు, మన గౌరవం ఇచ్చారు, ఆ గౌరవాన్ని కాపాడుకోవాలి, మనం అన్న మాటలను నెరవేర్చుకోవాలి, బాధ్యత పడాలి అనే మాట్లాడాలి తప్ప పక్కనున్న పార్టీని నిందించడం వలన పైపెచ్చు కూటమిలో ఉండి ఒక ధర్మంలో ఉండి నిందిస్తే అది తెలుగుదేశం వాళ్ళు చేసినా సరే. అదే. నేను ఒక జనసేన అంటల్లా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినా భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేసినా అంతే. ఇప్పుడు ఇంకొక మాట చెప్తాను ఉదాహరణకి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుకి ఇచ్చిందండి. ఉమ్, సోము వీర్రాజు గారి పాత్ర ఏంటో తెలుసు కదండి మనకి. అవును. సెకులు పాత్ర. అమరావతి మీద ఆయన చేసిన వీరంగం కానీ జగన్మోహన్ రెడ్డితో ఆయన చేసిన కరచాలన కానీ రాష్ట్ర ప్రజలకు తెలియదా? ఉమ్, మరి ఎందుకు భరించారు వీళ్ళు? జనరల్గా కత్తి తెచ్చి కత్తిని పెట్టుకున్నట్టే కదండి. ఉమ్, సోము వీర్రాజు అంత బాధ్యత కలిగిన వ్యక్తి ఏం కాదు కదా. అవును. మరి ఆ పార్టీ నిర్ణయించింది, చంద్రబాబు నాయుడు గారు తలొగ్గారు. ఎందుకంటే కూటమిలో ధర్మం. ఉమ్, ఆ పార్టీ ఏ నాయకుడికి ఇచ్చుకోవాలో ఆ పార్టీ ఇష్టం. ఉమ్, జనసేనకి సంబంధం లేదు, టీడీపీకి సంబంధం లేదు. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఇప్పుడు ఒత్తులు అంటేనే మూడు రాజకీయ పార్టీలకి భిన్నమైన ఆలోచనలు ఉన్నాయి, భిన్నమైన కోణాలు ఉన్నాయి, భిన్నమైన ఎత్తుగడలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఎన్నికల్లో కలిసిరి. ఇప్పుడు రాజకీయాల్లో పొత్తులు అంటే శాశ్వతమైన అర్థం కాదు శ్రీకాంత్ గారు. ఉమ్, అదేం బంధం కాదు, అనుబంధం కాదు, వివాహ బంధం అసలు అంతకంటే కాదు. ఉమ్, 2024 అది పొత్తు, ఉమ్, 2029కి పొత్తు ఉండాలని రూల్ ఏం లేదు. అదే. ఆ, మళ్ళీ ఆనాటి పరిస్థితుల కారణంగా మళ్ళీ నిర్ణయాలు తీసుకుంటే ఆ రాజకీయ పార్టీలు ఉమ్, ఎవరెవరితో కలుస్తారో కూడా మనం చెప్పలేము. ఆ రోజు ప్రజల ఓటర్ల యొక్క మనస్తత్వము, ఓటింగు, ప్రజల నానుడి ఎలా ఉందో దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటాయి. పైగా ఏంటంటే ఏ రాజకీయ పార్టీ పెట్టినా కూడా ప్రతి రాజకీయ పార్టీ అధికారానికి దగ్గర అవుదామని పెట్టుకుంటే తప్ప కేవలం కొంతమేరకే ఉందాము, సర్దుకొని ఉందాం, పొత్తు వరకు ఉందాం అనే భావం అయితే ఏ రాజకీయ పార్టీకి ఉండదు. చూడాలి రేపు పొద్దున. కాకపోతే ఏంటంటే ఇలాంటి అసంతృప్తులు వస్తూనే ఉంటాయి. దీని మీద విమర్శలు వస్తూనే ఉంటాయి. ఆ విమర్శలు పరిష్కరించుకోవాలి, ముందుకెళ్తుకోవాలి. ఇవి కాకపోతే ఇవి ఏంటంటే పెరిగి 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 ఎత్తెత్తాయి ఒటిడెత్తాయి అన్నట్టు కనుక పెరిగితే కూటమి మనుగడకు కూడా స్నేహబంధానికి కూడా ఇబ్బంది అవుతుంది.
అది మాత్రం తప్పనిసరిగా మూడు రాజకీయ పార్టీలు గుర్తుంచుకోవాలి, ముఖ్యంగా ప్రధాన నాయకులు గుర్తుంచుకోవాలి. మీకు అక్కడ దాకా ఎందుకండి, లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అన్నారు, ఎన్ని ప్రకంపనలు వచ్చినాయి? అవును. ఎన్ని ప్రకంపనలు వచ్చినాయండి? ఒక డిప్యూటీ సీఎం ఉంటే లోకేష్ డిప్యూటీ సీఎం ఎట్టిస్తారని ప్రకంపనలు వచ్చినాయా? ఉహు, సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు సభలోనే ప్రపోజల్ పెట్టారు కదా. ఉహు. మరి దాన్ని లోకేష్ గారు కూడా ఖండించలేదు కదా. అంటే జనసేన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఉండగా మీరు డిప్యూటీ సీఎం అంటున్నారంటే మీరు పొగబెడుతున్నారనే భావాన్ని వ్యాప్తి చేశారు కదా. సరే ఏదో సొద్దు మనగింది, సొద్దే మనగలేదు, ఇప్పటికి కూడా అది ఏంటంటే నివురుగప్పిన నిప్పులాగానే రగులుతుంది. అందుకని మరి ఆ రాజకీయ పార్టీల నిర్ణయం ఏం చేస్తారా ఏంటి అనేది మనం అందులో భాగస్వామ్యం అయ్యి లేవు కాబట్టి మనకి పెద్దగా వాళ్ళ యొక్క ఎత్తుగడలను మనకు తెలియదు. కానీ కానీ ఆ విధమైన వాతావరణం అయితే కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం ప్రజల్లో కూడా. అదే ఇదేంట్రా ఏడాదిలోని వీళ్ళు ఎలా అయిపోయారేంట్రా, ఇలా అనుకుంటున్నారేంట్రా, ఇలా తిట్టుకుంటున్నారేంట్రా అనే భావన వస్తూనే ఉంటుంటుంది. అది ప్రతిపక్ష పార్టీగా అవతల పార్టీకి ఉపయోగపడటానికి కూడా అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందండి. యా, వీళ్ళల్లా ఏంటంటే వీళ్ళు చేసుకునే చిన్న చిన్న, మీరు అన్నా చూసారా, జనాలను చూడగానే ఊపు వచ్చేస్తుంది, బైక్ పట్టుకోగానే ఊపు వచ్చేస్తుందని. ఆ ఊపులో మాట్లాడే మాటలు వీళ్ళు రాష్ట్ర భవిష్యత్తుని అంధకారంలో నెట్టేలా ఉన్నాయన్నమాట. ఎందుకంటే డెఫినెట్గా మొన్న ఏం జరిగిందో మనకు అనవసరం. రేపు 2029లో ఈ రాష్ట్రం పురోగతిగా ఇలాగే కొనసాగాలి అంటే జగన్మోహన్ రెడ్డి దూరం పెట్టాలి. జగన్మోహన్ రెడ్డిని దూరం పెట్టాలంటే 2029లో వీళ్ళిద్దరు కూడా ఇంకా కలిసి, దూరం పెట్టిందే సార్, మేము దూరం పెట్టాంగా. మీరు ఎవరు దూరం పెట్టాలి పెట్ ఇప్పుడు దూరం? 2029లో కూడా దూరం పెట్టాలంటే వీళ్ళిద్దరు కలిసి ఉండాలి అంటున్నా. ఎవరు పెట్టాలి? అది ప్రభుత్వం పెట్టాలి. ఉమ్, ప్రభుత్వం పెట్టాలంటే ప్రభుత్వ పరిపాలన బాగుండాలి, అదే. ఆ, ప్రజలకు దగ్గర అవ్వాలి. ఉమ్. ఇప్పుడు అలా, జగన్మోహన్ రెడ్డి గారు దూరంగా వెళ్ళిపోండి బోడుగైనా. అవును, అదే, వీళ్ళిద్దరు కూడా ఇలాంటి పిల్ల పంచాయతీలు పెట్టుకోకుండా కలిసి పని చేసుకోవాలి. అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.